Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, జైపూర్ ఎన్ఐటి జైపూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. జైపూర్ అంటే తెలుసు, పింక్ సిటీ అంటారు అనమాట. సింబాలిక్గా నేను కూడా పింక్ సెట్ వేసాను. సో ఇప్పటి వరకు మన ఛానల్లో ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఎన్ఐటి సూరత్, నాగ్పూర్, క్యాలికట్, వరంగల్, రూర్కెలా, సురత్కల్, తిరుచినాపల్లి వీటన్నిటి గురించి చెప్పాను. వీటన్నిటి గురించి కూడా వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా, మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట. ఓకేనా? అడగదలుచుకోలేదు మిమ్మల్ని ఇక. సో ఇదండి జైపూర్ పింక్ సిటీ. ఇక్కడ మా బ్రదర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి తెలంగాణలో దాదాపు మంచి పొజిషన్లోకి వెళ్ళాడు పాపం. ఇప్పుడు లేరు తను, ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాల్సిన అతను. ఇక్కడే జైపూర్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రేంజ్కి వెళ్ళాడు. ఇది బాగాలేక పాపం సడన్గా వారు కాలం చెల్లించారనమాట. సో ఎంతోమంది మమ్మల్ని గైడ్ చేశాడు, వారిని గుర్తు చేసుకుందాం. పాపం ఎన్ఐటి జైపూర్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆయన గుర్తొచ్చారనమాట. ఆ రోజుల్లోనే వెళ్ళి చదివాడు అక్కడ. ఎనీవే, ఓకే. ఇక్కడ మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటి, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, జోసా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేవి అన్నీ మనం డిస్కస్ చేద్దాము ఈ ఎన్ఐటి జైపూర్ గురించి. సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే బెటర్గానే మెయింటైన్ చేస్తూ ఉంది. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. 1963లో ఉంది జైపూర్ పింక్ సిటీ, మీకు తెలిసిందిగా రాజస్థాన్లో ఉంది. సో మనకి రీసెంట్గా జైపూర్ కూడా వెళ్ళొచ్చాను నేను. జైపూర్ ఇంటర్నేషనల్ నుంచి మనకి 6.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకొక రైల్వే స్టేషన్ నుంచి 8.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ చూడటానికి జైపూర్లో. మీరు జోస్తా సిసాప్తో పాటు అదర్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్, ఎటువంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది మీకే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, సో మీకు ఒక మంచి కాలేజీలో మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా సోర్సెస్ నుంచి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ హెవీగా ఉంటుందన్నమాట. ఆ హెవీ ఇన్ఫర్మేషన్తోనే ఏమైందంటే మనం తప్పుడు అడుగులు వేస్తాము. చాలామంది కూడా మీ దగ్గరకు వచ్చి మాది మంచిది, ఇది మంచిది, అది మంచిది అంటారు. కాబట్టి అవి మంచిగా చెడ్డయా అనేది ఓపెన్గా మనం చెప్పలేమన్నమాట. 1-to-1 కౌన్సిలింగ్ సెషన్లోనే తెలుస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. దాదాపు క్లోజ్ చేస్తాం ఇక ముఖ్యంగా ప్రతి వీడియోలో చెప్తా ఉంటాడు, ఈ సార్ ఏంది, సార్కి పని పాట లేదా, లేకపోతే ఎందుకు డబ్బుల కోసమా అనుకోవచ్చు. మీరు ఏమన్నా అనుకోండి, ఒకసారి ఎగ్జామ్ రాపిస్తే మీ పిల్లలతో మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం ఏంటిది పరిస్థితి. ఎందుకంటే అడుగడుగునా పేరెంటు ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యంలో ఓటేసి మీరు అనుకున్న జరగట్లేదు, అలాగే మీ పిల్లల యొక్క ఫీజులు కట్టి మెజారిటీ ఉంది. కొంతమందికి న్యాయం జరుగుతున్నా మిగతా వారికి మాత్రం అసలు మా పిల్లలకి ఏ నాలెడ్జ్ వస్తుంది స్కూల్కి పంపించడం వల్ల, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, మరి వీళ్ళు బై బర్త్ వచ్చిన తర్వాత వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, సమాజాన్ని చూసి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వీళ్ళు ఏం నేర్చుకున్నారు, వీళ్ళకి ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, రేపు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అనేటువంటి అన్నిటికీ సమాధానము ఈ మా ఏ టెస్ట్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట. ట్యాబ్లో రాయొచ్చు, మొబైల్లో రాయొచ్చు, ల్యాప్టాప్లో రాయొచ్చు. ఇది అడాప్టివ్ టెస్ట్ అండి. అంటే కామన్గా అందరికి క్వశ్చన్స్ ఉండవు. ఈ మధ్య ఐఐటీస్ కూడా ఈ టెస్ట్నే, చాలా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఈ టెస్ట్నే ఎగ్జామ్ పెడుతున్నాయి. పిల్లల టెస్ట్ తెలుసుకుంది. అడాప్టివ్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు బాబు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే, మీ బాబైనా మీ పాపైనా దానికంటే టఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను అన్నమాట. టఫ్ క్వశ్చన్ చేయమని చెప్తాను అనమాట. అట్లా క్వశ్చన్ డిస్ప్లే మినిమం క్వశ్చన్ అది కూడా చేయలేకపోతుంటే దానికంటే డౌన్ క్వశ్చన్, ఒక యావరేజ్ క్వశ్చన్, ఏ రేంజ్ వరకు ఇతను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాడు అనేటువంటి చాలా బ్యూటిఫుల్ ఎగ్జామ్ ఇది. మీ పిల్లల యొక్క ఎగ్జాక్ట్ రిపోర్టు 55 పేజీల రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు ఏమవుతుంది, ఐఐటి కొట్టేస్తారు అంటే కొట్టేస్తారు అంతే. కొంచెం లేదు, కొన్ని చోట్ల మనం జాగ్రత్త తీసుకోవాలంటే తీసుకుంటారు, తెలిసిపోద్ది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే చాలామంది రాపిస్తారు వాళ్ళ పిల్లలు. డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది ఎగ్జామ్ రాపిస్తారు అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తెలుసు ఏ స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి ఏందనేది. వాళ్ళే ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మెడికల్ డాక్టర్స్ కూడా కొంత మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ పిల్లలు, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పిల్లలు కొంత, మిగతా వాళ్ళకి ఏంటంటే ఇదంతా ఏదో మోసం అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ అందరికీ జరుగుతున్న మోసాన్ని మీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ పిల్లల భవిష్యత్తు డిజైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ టెస్ట్ అనమాట. కొంతమందికి తెలియదు, దాని ఇంపార్టెన్స్ తెలియదు. నా కొడుకు నా కూతురు బంగారం అనుకుంటారు, వాళ్ళకి నమస్కారం, మనం ఏం చేయలేదు. కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంకు ఇవన్నీ కూడా జోస్తా 6th రౌండ్కి సంబంధించినటువంటి
క్లోజింగ్ ర్యాంక్ అనమాట. సో, చూసుకోండి ఇది సిక్స్త్ రౌండ్. ఫస్ట్ రౌండ్ కాదు. కంగారు పడకండి. ఎందుకంటే సిక్స్త్ రౌండ్‌కి మీకు ఇంతవరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? దాదాపు జనవరి రాసారు మీరు. ఏప్రిల్‌లో రాయబోతున్నారు. మీ ర్యాంక్ ఎంత వస్తుందో మీకు తెలుసు. కాబట్టి ముందుగానే పేరెంట్స్ కొంత టెన్షన్‌లో ఉంటారు కాబట్టి, మీరు చూసినా చూడకపోయినా లైకులు కొట్టినా కొట్టకపోయినా ఎందుకు చెప్తున్నానంటే కొంత ప్రిపేర్ అవుతారనమాట. ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఏ కాలేజ్ బెటర్ ఉంది? ఎక్కడ ప్లేస్‌మెంట్ బెటర్ ఉంది? ఏందనేది మీరు నోట్ చేసుకుంటారది. అప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి. అలానే సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి అదర్ స్టేట్ కట్ ఆఫ్. అదర్ స్టేట్ అంటే మన తెలుగు వాళ్ళము ఈ యొక్క ఎన్ఐటీ జైపూర్‌కి అదర్ స్టేటే కాబట్టి ఓన్లీ అదర్ స్టేటే చూపిస్తున్నాను. హోమ్ స్టేట్ సంబంధం మనకు అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసేపు వీడియోను ఆపి చూసుకోండి. ఎందుకంటే అందరూ అడిగేది ఇదే బ్రాంచ్ కాబట్టి. కానీ ఈ సంవత్సరం అట్లేం లేదు. అన్ని బ్రాంచ్‌లకి లైఫ్ రాబోతా ఉంది. సో, టాపర్స్ తీసుకుంటే తీసుకోండి. ఛాలెంజింగ్ అయితే ఉంటది. ఫ్యూచర్‌లో ఛాలెంజింగ్ అయితే ఎదురు చేసుకోవాల్సి ఉంటది. గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి బ్రాంచ్. ఛాలెంజ్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. చూసుకోండి. మీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏందనేది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తర్వాత మనకి ఇక ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్స్ వస్తది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తర్వాత ఇంకా ఏం చూద్దాం ఏ బ్రాంచ్ ఉందో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజినీరింగ్. ఇది కూడా మంచి బ్రాంచే. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి. ఒకసారి ఆపండి. ఆపి వీడియోని చూసుకోండి. ఇంకా ప్లేస్‌మెంట్స్ అనేవి ఇప్పుడే రావు. ఎందుకంటే ఇది ఫస్ట్, సెకండ్ బ్యాచ్ నడుస్తా ఉంటది. 4 ఇయర్స్ తర్వాత కదా ప్లేస్‌మెంట్ వచ్చేది. అప్పటికి బాగున్నట్టయితే ఐటీ ఫీల్డ్ మంచిగానే ఉంటది ప్లేస్‌మెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజినీరింగు. కొంత ర్యాంక్ ఎక్కువ ఉన్నా మీకు మెకానికల్ ఇంజినీరింగ్ అనేది ఎవ్రీ కాలేజ్‌లో వస్తది. చూసుకోండి. నెక్స్ట్ మనకి మెకానికల్ తర్వాత మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇచ్చాను. అది కూడా చూసుకోండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. మెటలర్జికల్ మెటీరియల్ సైన్స్‌కి కూడా కొంత ఇంపార్టెన్స్ పెరగబోతా ఉందని. ఆర్కిటెక్చర్ మీరెవరైనా రాసినట్లయితే ఆర్కిటెక్చర్ అది కూడా చూసుకోండి. ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది ఏందనేది. ఆర్కిటెక్చర్ తర్వాత నెక్స్ట్ ఉండబోయే బ్రాంచ్ ఏమి లేదు. ఇక్కడ మీకు ఖర్చొచ్చేసి 1,02,000 అవుతా ఉందనమాట. ఫస్ట్ సెమిస్టర్‌లో కొంత ఎక్కువ ఫీజ్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్‌లో కొంత ఫీజ్ అనేది తగ్గిద్ది. ఎందుకంటే వన్ టైమ్ రిఫండబుల్ ఫీజ్ 15,000, వన్ టైమ్ 1,600 ఈ ఫీజెస్ ఉండవు కాబట్టి ఇవి ఉన్నాయన్నమాట. 62 ప్లస్ 22,000 ఉంటాయి. ఓకేనా? ఒక 80,000 వరకు ఉంటుంది. టోటల్‌గా మీకు ట్యూషన్ ఫీజు కాకుండా మెస్ ఫీజ్ అవన్నీ కొంత ఫస్ట్ సెమిస్టర్‌లో ఎక్కువ ఉంటది. బట్ తర్వాత తక్కువ ఉంటదనమాట. ఎస్సీ, ఎస్టీ వారికి ఇన్‌కమ్ సర్టిఫికేట్‌తో సంబంధం లేకుండా మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, కాకపోయినా మీకు ట్యూషన్ ఫీజ్ ఫ్రీ. ఈ మెస్ ఫీజ్ అన్నీ కట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికైతే ఇన్‌కమ్ బేస్డ్ మీద అనమాట. 1,00,000 లోపు ఉన్నట్లయితే ఫ్రీ. 1,00,000-5,00,000 ఉన్నట్లయితే ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ మీరు 2/3 ఫీజ్ కట్టుకోవాలన్నమాట. 1,00,000 అబోవ్ ఉన్నట్లయితే. అంటే ప్లేస్‌మెంట్స్ ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్‌ని బట్టే చూసుకోండి ఇక్కడ. కెమికల్‌లో 96 మెంబర్స్‌కి 60 మెంబర్సు, 104 మెంబర్స్‌కి 52 మెంబర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌లో. సీఎస్‌సి చూడండి 120 మెంబర్స్‌కి 71 ఇది మరీ దారుణం. మనకంటే ఎలక్ట్రికల్ బెటర్. 111కి 75, 112కి 58. ఈసీలో కూడా ప్లేస్‌మెంట్స్ రాలేదు మరి. 104కి 83, 96కి 70 మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్. ఆర్కిటెక్చర్‌లో 65కి 42. చూడండి. ఇక్కడేందో మరి ట్రిపుల్ ఈ బ్రాంచ్ బాగుందిక్కడ. మరి మా వోడు ఎందుకో అక్కడికెళ్ళాడేమో మరి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 67% ఉంది. మెకానికల్‌లో 79% ఉందన్నమాట. అండ్ కంప్యూటర్ సైన్స్‌లో మాత్రం ఏందంటే కంప్యూటర్ సైన్స్‌కి జైపూర్ మరి తక్కువ చూపిస్తుంది ప్లేస్‌మెంట్ అనేది. సివిల్ 50% ఉంది. కెమికల్ 62% ఉంది. ఎలక్ట్రానిక్స్ 51 ఉందన్నమాట. ఈ మెకానికల్ ఎక్కువ ఉంది చూసుకోండి ఇక్కడ. మెటలర్జికల్ కూడా 72 ఉంది. కాకపోతే ఎంతమంది ప్లేస్ అయ్యారో చూసుకోండి అక్కడ. ఎందుకంటే తక్కువ మంది మెకానిక్‌లో 104కి 83 ప్లేస్ అయ్యారు. ఇక్కడ ఈసీలో 112కి 58 ప్లేస్ అయ్యారు. 111కి 75 ప్లేస్ అయ్యారన్నమాట. ఇది ఇక్కడ సీఎస్ఏ నాకు ఆశ్చర్యం అనిపించింది. తక్కువ మంది ప్లేస్ అయ్యారు. అంటే స్కిల్స్ అనమాట. స్కిల్స్ ఆర్ ది ఇంపార్టెంట్. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ కంప్యూటర్ సైన్సే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కరెక్ట్ అంతే ఉంది. ఎందుకంటే అందరూ ఉంటారు కదా! చదివే పిల్లగాళ్ళు ఉంటారు కాబట్టి 19 లాక్సా ఇది మీడియం ప్యాకేజ్. సారీ మీడియం ప్యాకేజ్ ఇది. మీడియం ప్యాకేజ్ తీసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ మాక్సిమం ప్యాకేజ్ ఎంతుందో మాక్సిమం ప్లేస్‌మెంట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్‌లో బాగుంది 64,00,000 ఉంది. ఎలక్ట్రికల్ 47,00,000, ఎలక్ట్రానిక్స్‌లో 37, మెకానికల్ 27, మెటలర్జికల్‌లో 26, సివిల్‌లో 23, కెమికల్‌లో 27 అనమాట. మాక్సిమం ప్యాకేజ్. ఈ కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడ విజిట్ చేస్తా ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ కంపెనీస్ అనేవి సో ఎన్ఐటీ జైపూర్‌కి వస్తా ఉన్నాయి. సో ఇది చూసుకోండి మీరు.
అండ్ కట్ ఆఫ్ గనుక మనం తీసుకున్నట్లయితే ఎన్ఐటి జైపూర్‌కి సంబంధించిన సిఎస్సి కట్ ఆఫ్ 5601, ఏఐడిఎస్ కట్ ఆఫ్ 6491. ఇది ఓపెన్ కేటగిరీ అండి. ఓసీ అనేది ఈసీ 9667. లాస్ట్ బ్రాంచ్ ఏంది ఇక్కడ మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ అయితే 38,000 అండి. 38,000 వచ్చినా మరి మంచి ప్లేస్మెంట్ కొట్టారు చూశారు కదా. కాబట్టి చూసుకోండి, ఇంట్రెస్ట్ బట్టి తీసుకోండి. ఇది వచ్చేసి ఎన్ఐటి జైపూర్‌కి సంబంధించిన కట్ ఆఫ్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఎన్ఐటి జైపూర్‌కి సంబంధించిన బ్రాంచెస్ వాటి యొక్క కట్ ఆఫ్. కొన్ని కొత్త బ్రాంచెస్ ఈ మధ్య వచ్చాయి కాబట్టి వాటి యొక్క ప్లేస్మెంట్ అనేది ఫ్యూచర్‌లో రాబోతా ఉంది. ఈ వీడియో మీకు ఏమాత్రం అనిపించినా మా డాక్టర్ టీసీఎస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కొన్ని వందలు రాబోతా ఉన్నాయి. లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మాక్సిమం డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది 597, మీకు 7 కనపట్లేదు అనుకుంటా. 597 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్న పెయిడ్ మెంటర్షిప్ అనేది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా మనం ఇస్తున్నాము. ఎంతోమంది స్టూడెంట్స్ మన గైడెన్స్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐసర్స్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇట్లా చాలా కాలేజ్లో కూడా జాయిన్ అయ్యారనమాట. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు. అండ్ ఈ ఎన్ఐటి జైపూర్ గురించి మీకు అంతా అర్థమైంది అనుకుంటూ నెక్స్ట్ ఎన్ఐటి గురించి ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.